లవర్కి ఆ మాత్రం కొనియవా? అవునా? నేను లవర్ అని నేను చెప్పలేదు. నేను ఒప్పుకున్నా కదా నా లవర్ అని. నేను చెప్పుకుంటే అందరికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికి నా లవర్ నువ్వే అని. మీ ఫ్రెండ్స్ అంటారు వాడే బాగున్నాయంటే. నాకు నచ్చావు కదా, వాళ్ళకి నచ్చితే నచ్చకపోతే నాకు నా కళ్ళతో చూడు తెలిసిద్ది. వాళ్ళతో కలితే ఎందుకు చూసేది? నిజంగా అంత నచ్చానా? అంత నచ్చావు. పెళ్లి చేసుకుందాం మరి. పెళ్ళి లవ్వే చేయలేదు ఇంకా, పెళ్ళి ఏంటి? సరే ఇప్పుడు లవ్ చేయి, తర్వాత పెళ్లి చేసుకుందాం. ఆ లవ్ చేద్దా? చూడు నన్ను, చూడు 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 నన్ను చూడు, పెళ్లి చేసుకుందాం. అవునా? ఇంట్లో తెలిస్తే నన్ను మాదాపూర్ మొత్తం రౌండ్ వేస్తుంది. ఏం కాదు, ఒక పెళ్లి చేసుకుంటా అని చెప్పి. నీకు ఆస్తి బాగానే ఉందా? లైట్గా ఏదో. మీ ఇంట్లో ఆస్తి అంతా నాకు రాస్తావా? మా ఇంట్లో ఆస్తి నా పేరు మీద. మరి ఎవరి పేరు మీద ఉంది? మా డాడీ నేను. పర్లేదులే, మావయ్యగా తర్వాత అడ్జస్ట్ అయిపోతాలే నేను. బీచ్కి వెళ్దాం మన ఇద్దరం. బీచా? హైదరాబాద్లో బీచ్ ఉందా? హైదరాబాద్లో బీచ్ ఉందా? కరోనా ఉంది కదా, జాగ్రత్తగా ఉండు మరి. అందుకని మాస్క్ పెట్టుకుంటాను. అందుకని మాస్క్ పెట్టుకుంటున్నావా? నేను నీకోసం మాస్క్ తీసేసి చంద్రలో తిరుగుతున్నా. అక్కడ మా ఓడిని చూసా, వాడిని వదిలేసా. నిన్న ఆ సందులో చివరి చూసా. నేను నా కళ్ళు ఎప్పుడు రోడ్ల మీదే ఉంటాయి. ఇంట్లో ఉన్నావా నువ్వు? బయట రోడ్ల మీద గొడవలు వేసుకుంటా కదా, అందుకని బయట నుంచుంటా. అందుకేం చేయాలి ఇప్పుడు మరి? ఏం చేస్తావు చెప్పు? నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే ఇంటికి బీచ్ కన్నా వెళ్దాం కదా. రెండిట్లో ఏదన్నా చెయ్యి. నీళ్ళు అంటే వాటర్ నాకు నువ్వంటే ఇష్టం. ఆ నీళ్ళతో నేను స్నానం చేయను. నాకు నువ్వే కావాలి, నీతో లవ్వే కావాలి. మరి ఇద్దరు లవ్ చేసుకుందాం పోనీ. మరి ఒప్పుకున్నట్టుగా నాతో. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ అయితే నువ్వు ఆఫీస్కి వెళ్ళు, సరేనా? నేనేమన్నా ఇంటికి వెళ్తా, వాడిని వదిలేసేసా మా ఇంటికి. ఒక నెల రోజులు ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకుందాం. ఒక నెల రోజులు ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకుందాం. నెల రోజులే సరే, నీ ఇష్టం. ఓ 2 రోజులైనా పర్వాలేదు, 3వ రోజు పెళ్లి చేసుకుందాం. సరే, నీకు జాబ్ ఉందిగా ఇటు, అందుకే పెళ్లి చేసుకో అంటున్నా. జాబ్ లేకపోతే కొంచెం జాబ్ వచ్చిన తర్వాత చేసుకుందాంలే అనుకో. నీకు ఎటు జాబ్ ఉంది కదా, చేసుకుందాం పెళ్లి. ఒక నెల రోజులు ప్రేమించుకుందాం, తర్వాత జాబ్ వచ్చి 2 months కూడా అవ్వట్లా. ఏం కాదులే, పెళ్ళి 3 నెలలు అవుతుంది, సరేనా? నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసి సాయంత్రం. నువ్వు ఏ ఆఫీస్ నుంచి దివ్య. నా పేరు తెలుసా? తెలీదు, చెప్పవా? ఇంతవరకు అడగలేదు కదా. అంతే, ఇప్పుడు అడిగాక చెప్పు. ఏం పేరు? అజయ్. బాగుంది పేరు, అజయ్ దివ్య, బాగుంది. అజయ్ వెట్స్ దివ్య. ఒప్పుకున్నట్టేగా నన్ను? ఒప్పుకున్నట్టే 90%. ఆ 10% కూడా ఒప్పుకో. 10% మేబీ ముందే ఏదన్నా. మరి ఆఫీస్ నుంచి రాగానే కాల్ చేస్తావు నిజంగా? అంటే ఖాళీ ఉంటే చేస్తా, ఇంట్లో అయితే చేయను. బయటకు వచ్చి మెసేజ్ చేయి, నేను అది అక్కడికి వస్తా, నువ్వు రా ఈ సందులోకి. ఇటేనా మీ ఇల్లు? మా ఇల్లు ఇటే. సరే, నేను ఆ గల్లీ చివరినే ఉంటా. మీ ఇల్లు అక్కడ? గల్లీ చివరికి రైట్ సైడ్ తిరిగితే వచ్చింది మా ఇల్లు. రా, నువ్వు కాల్ చేయి, మాట్లాడా. ఒప్పుకున్నట్టుగా నన్ను? సరే బాయ్, నువ్వు వెళ్ళు, నేను చెప్తా. నెంబర్ ఇస్తా, తీసుకో. నెంబర్ తీసుకో, ఇటీ నేను తీస్తా. ఇటీ సాయంత్రం కాల్ చేయి. సరే బాయ్ మరి. ఎందుకు కానీ మరే